హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లవ్లీ హనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను మీకు ఒక మంచి టిప్ చెప్తా. ఏంటిదంటే, మన స్టవ్ ఎప్పుడైనా ఒక సైడ్ సరిగ్గా మండి ఇంకో సైడ్ సరిగ్గా మండకుంటుంటుంది కదా, అప్పుడు ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు. చూడండి, ఎందుకంటే డస్ట్ పడి మనం కడిగినప్పుడు దాంట్లో కొన్ని వాటర్ పోయి ఆ వాటర్ ద్వారా డస్ట్ ఉండి అది అట్లనే అందులో ఇరుక్కపోయి ఉంటుంది కదా, అప్పుడు పొయ్యి అనేది మండదు. నేను చూపిస్తా మా పొయ్యి అనేది మండకుంటే ఎట్లయిందో. అది మీకు ఇప్పుడు నేను ఎట్లా క్లీన్ చేయాలి, బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా మండుతుందో మీరు చూడండి. లెట్స్ గో. Come on. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పెద్ద పొయ్యి ఇట్లా మండుతుంది, చిన్న పొయ్యి ఇట్లా మండుతుంది. చూడండి ఎట్లా మండుతుందో. దీన్ని నేను ఎట్లా క్లీనిక్ చేసి చూపిస్తారో చూడండి. బయటకు బండి పోయి బయటకు తీసుకొచ్చినాం. అయ్యో, దీనికి కటింగ్ ప్లేయర్ అట్లనే ఇది అదే పంపు. కటింగ్ ప్లేయర్, ఒక స్పూను అట్లనే ఇది దీని ఏమంటారు, గుండు పినిస్ కాదు, నార్మల్ పినిస్. ఇంకా కూకో ముక్కల మీద కూకో బాబా వస్తుంది, పడుతుంది. అబ్బో ఒకసారి అది కట్ చేస్తుంది. ఒకసారి గద్ద మీద చేయరాదని చెప్పి బయటకైతే తీసుకొచ్చిన. ఇప్పుడు ఈ రెండు స్టవ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే ఆన్ చేయాలి. ఇట్లయితే ఆన్ చేసి పంపి. మీ దగ్గర పంపు ఉంది కదా, మీ దగ్గర ఖచ్చితంగా పంపు ఉంటే పంపు తీసుకోవాలి. పంపు లేని వాళ్ళేమో కాంటాతో కూడా చేయొచ్చు, అది కూడా చూపెట్టి. ఏంటి కాంటతోడికి ఇట్లా పొక్కలు కొడాలి, ఇలా కొడతాయి కొట్టులు. ఇప్పుడైతే సీనం కొడుతుంది చూడదు, నాకు కొట్టరాదు, నాకు బలం లేదు. కొట్టు. ఇక్కడికి వెళ్ళి ఎట్లా వెళ్తుంది చూడదు. ఇప్పుడు నెక్స్ట్ ఇది వెళ్తుంది అంతా. స్టాప్ చేయాలి. కట్. చూడరు ఇళ్ళకి ఏలైతే ఎట్లా వస్తుందో డస్ట్. ఇదంతా అదే నేను కనిపిస్తుందనే అనుకుంటా. ఇదంతా పడ్డేదంతా డస్ట్. కొట్టు ఇప్పుడు కొట్టు. ఇది గాడికి పోతుంది. కొట్టు. స్టాప్ చేస్తాను. ఇట్లా కొట్టినాం కదా, కదా. పొయ్యినైతే తిర్రమర వేసుకోవాలా. తిర్రమర వేసుకొని నా ఫోన్ పెట్టి ఒకసారి ఇలా లైట్ పెట్టి పెడతా. ఫోన్ చేసినావా? తిర్రమర వేసి ఇక్కడ హోల్స్ అయితే ఉంటాయి, దగ్గరికి రాము. గిల్ల చూడుర్రి, గిల్ల అయితే హోల్స్ ఉంటాయి. ఇక్కడ హోల్ కనబడుతుందా? ఈ లోపల హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్లలో హోల్ పెట్టి కొంచెం కాంట పెట్టి సెట్ చేయాలి. నాకే కనబడుతుంది. ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇలా గ్యాస్ వచ్చే ఇది ఎలాకెళ్ళైతే గ్యాస్ అవుతుందో ఆ హోల్లోనే ఇది పొయ్యిలకెళ్ళి ఎర్ర బొగ్గు. ఇవి చూడండి ఎట్లున్నాయో. హోల్స్ అయితే అట్లనే క్లీన్ చేసుకోవాలి. ఆ హోల్స్ అయితే అట్లనే క్లీన్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఎవరికైనా కళ్ళు కనపడకపోతే అద్దాలు పెట్టుకొని చూసుకోండి. బయట వేసుకునే బదులు ఇట్లా వేసుకుంటే పైసలు సేవ్ అవుతాయి.
మిషన్ డబ్బుల సూది ఉంటుంది తేపు కాంట మా తమ్ముడు టీచ తెంపుతుంది మా అమ్మ. అయితే చూడుర్రి దాంట్లో ఇరికిన మట్టి అలా ఇరికిపోతుంది. ఇదంతా అది దాంట్లో ఇరికిపోయింది. ఇదేంటిదంటే మనం పొయ్యి కడిగేటప్పుడు టీ పొడి కానీ అన్నం అంట్లు కానీ ఇవేమన్నా ఉంటాయి కదా, ఆ దుమ్ము మొత్తం ఇరికిపోయి అది మాత్రం రాదు, ఇళ్ళనే ఉంటుంది. ఇగో చూడుర్రి. ఒకసారి చేస్తాం, ఒకసారి చూడు ఫ్రెండ్స్, గిట్లా పట్టుకోని ఒకసారి చూడు రే. నేను పొయ్యి బోర్లేసి చెత్త చూపెడతా. ఇలా ఇట్లా ఇరికిపోయి ఉంటుంది చూసిరా, ఇట్లా ఇరికిపోయిన దానివల్ల ఈ పొయ్యి పని చేయకుండా అవుతుంది. ఇట్లా ఎన్ని డేస్కి ఒకసారి చేయాలి? ఒక్కొక్కరు వాటర్ బగ్గ పోసి కడిగారు అనుకో అది ఆటోమేటిక్ ఇట్లా అయిపోతుంది. లేదు వాటర్ పోయకుండా ఉంటే మాత్రం మంచిగానే ఉంటుంది ఏదైనా. ఇక దగ్గరికి పెట్టి, కెమెరా దగ్గరికి పెట్టి దుమ్ము ఎట్లా వస్తుంది చూడు ఇప్పుడు. ఇలా దుమ్ము పట్టలేదు, రెండు ఇప్పుడు పెడతా. చిన్న చిన్న దుమ్ము బాగా పార్టికల్స్ అది ఇప్పుడు ఇవైతే కొంచెం దులిపి మాత్రం ఇప్పుడు చూపిస్తా చూడు ఎట్లా అవుతుందో. వెంకటం జరుగుతుంది, ఏమైతే వెంకటం జరగాలి. ఇప్పుడైతే బుడ్డిని ఫిక్స్ చేస్తాయి లేదు అయితే ఉండదు, డైరెక్ట్ దీనికి ఒత్తేయడమే. ఒత్తేసి ఏదైనా తీగ ఏదైనా ఉంటే దానికి చుట్టుకుంటే కొంచెం గట్టిగా పట్టుకుంటుంది. దానికి ఇట్లా ఇన్స్పైర్ ఉంటుంది కదా, అది చుట్టుకోండి. చూడండి ఎట్లా బాగా పడ్డది. ఇట్లా గట్టిగా అయితే చుట్టుకోవాలా. స్టవ్ అయితే ఆన్ చేసిన చూడు. ఇప్పుడు ఎట్లయితే మీకు బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా అనుకున్నది. బిఫోర్ ఇది ఎట్లా మండింది, అది ఎట్లా మండింది, ఇప్పుడు ఎంత మంచిగా మండుతుందో చూడండి. ఫోటో తీయండి. బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుందో మీరే చూడండి. 15 డేస్కి ఒకసారైనా 1 మంత్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటే మాత్రానికి పొయ్యి ఎప్పటికి కూడా మంచిగానే ఉంటుంది. చూడండి, ఇంతకుముందు ఇది మంటనే మండలేదు. సిమ్లో పెడితే ఇట్లా పెడితే ఎట్లుండేనో అట్లనే ఉండే కదా ఇంతకుముందు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మండుతుందో. ఇట్లా కొంతమంది అనుకుంటారు సిమ్లో పెట్టి చూపించలేమో అని. సిమ్లో అయితే పెట్టలేదు చూడండి, సిమ్లో పెట్టలేదు, ఆన్లోనే ఉంది. ఒక్కటే సైడ్ తిప్పినా చూడండి. ఇగో సిమ్ కూడా చేసి చూపెడతా. ఇది సిమ్, ఇది ఆన్.
బిఫోర్ ఆఫ్టర్ తేడా మీరే అంటే చూడండి. కాదు ఫస్ట్ మనం చూపించేటప్పుడు సిమ్లో చూపించిన కదా అప్పుడు చూపించిన కూడా సిమ్లో పెట్టి చూపెట్టేటప్పుడు సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి చూపించలేదు మా పొయ్యి. ఎందుకంటే అత్తమ్మ ఓ పొయ్యి కడిగేటప్పుడు నీళ్ళు అందులో పోయినాయట, పొయ్యి కొంచెం డస్ట్ పోయి పడ్డదని చెప్పింది. చెప్తే బిఫోర్ మీకు ఆఫ్టర్ English. తేడా మీరే చూడండి. అంటే ఇంత మండుతుంది అట్లనే ఉన్నది. ఇప్పుడు మంచిగా మనకుందా మాట్లాడండి ఏం చెప్తున్నాడు? దీనికోసమే పిలిచిన. కాదు నన్ను చెప్తున్నా ఈ వీడియో. నానమ్మ బావా మా వీడియో ఇట మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లనే గంట కూడా కొట్టుంది. బాయ్ బాయ్.